గుడ్ ఈవినింగ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్, క్లాస్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మనం మోటివేషనల్ కోట్ ఒకటి చెప్పుకుందాము. దానికంటే ముందు ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. Yes. So today's motivational quote is, one tree can make 1 million matchstick, but one matchstick can burn 1 million trees. అంటే ఏంటి దీని అర్థం? ఒక చెట్టు నుండి చాలా వేలు, లక్షలు, మిలియన్స్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. కానీ ఒక్క అగ్గిపుల్ల వల్ల 1 మిలియన్ ట్రీస్, ఫారెస్ట్ అంతా కూడా 1 మిలియన్ ట్రీస్, చెట్లన్నీ కూడా బర్న్ అయిపోతాయి, మాడిపోవచ్చు. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ కోట్? వన్ నెగటివ్ థాట్ కెన్ బర్న్ ఆల్ పాజిటివ్ థాట్స్. అంటే మనం చాలా పాజిటివిటీతో ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, ఓకే, ఈ చాప్టర్ మొత్తం చదివేస్తా, సిలబస్ అంతా కవర్ చేస్తా, టాప్ స్కోర్ చేస్తా, సో రేపు ఎగ్జామ్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తాను అని పాజిటివ్ థాట్స్తో వెళ్తారు. బట్ తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత నేను రాయగలనా, పాస్ అవ్వగలనా, ఐ థింక్ ఐ మే గివ్ అప్ దిస్, తక్కువ మార్క్స్ వస్తాయేమో అంటే ఇలాంటి నెగటివ్ థాట్స్ వల్ల ఏమైపోతుంది, నిరుత్సాహపడిపోతారు. సో అందువల్ల సరిగా పెర్ఫామ్ చేయలేకపోతారు ఎగ్జామ్లో. సో అంటే ఇక్కడ ఏంటి, ఒక్క నెగటివ్ థాట్ వల్ల మిగతా పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేద్దాము. లైఫ్లో డెసిషన్స్ ఆర్ చదువు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనికి సంబంధించింది అయినా కానివ్వండి, పాజిటివ్ థాట్స్తో ఉందాము. సో మీరందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. వెల్, ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ క్లాస్లో మనము ఏం చెప్పుకున్నామో మీ అందరికీ గుర్తుందా? ఏం చెప్పుకున్నాము? హూ విల్ టెల్ మీ? సో మనం ప్రీవియస్ క్లాస్లో టెక్నాలజీ గురించి, ప్రొఫెషన్స్ గురించి అండ్ ట్రాన్స్పోర్టేషన్, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పుకున్నాం కదా. సో యు ఆల్ టోల్డ్ మీ గుడ్ ఆన్సర్స్ యాజ్ వెల్. సో మళ్ళీ ఒకసారి ఒక 2 minutes we shall look into it. I'm conducting a test related to that topic. Are you all ready? Yes. Good. Which of the following is the fastest mode of transport? Which of the following is the fastest mode of transport? Road transport or air transport? ఏది చాలా ఫాస్ట్ మోడ్లో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు మనము, రోడ్ ఆర్ ఎయిర్? Exactly, the answer is air transport. Good. Next one. Which mode of transport is best for carrying large quantities of goods over long distances? Which mode of transport is best for carrying large quantities of goods over long distances? చాలా దూరం ఉంది, సో పెద్ద పెద్ద గూడ్స్ క్యారీ చేయడానికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వాడతాము? వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్? ద ఆన్సర్ ఈస్ వాటర్ ట్రాన్స్పోర్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. విచ్ ఆఫ్ దీస్ వెహికల్స్ రన్స్ ఆన్ రైల్వే ట్రాక్స్? రైల్వే ట్రాక్స్ మీద రన్ అయ్యే వెహికల్స్ ఏంటి? ట్రైన్, బస్. ఆన్సర్ ఇస్ ట్రైన్. గుడ్. నెక్స్ట్ వన్. Which transport is mainly used in hilly areas? Hilly areas లో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తాం మనము? కేబుల్ కార్, షిప్. షిప్ ఆబ్వియస్లీ నీళ్ళల్లో నడిపే వెహికల్ కదా, ఇట్స్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇది కాకుండా ఏమవుతుంది ఆన్సర్? కేబుల్ కార్. గుడ్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ దీస్ ఇస్ నాట్ అ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్? రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కాని వెహికల్ ఏంటి? విచ్ ఇస్ నాట్ అన్నారు ఇక్కడ, నాట్
అంటే obviously the answer is ship. Good. Next one. What is the main disadvantage of air transport? Air transportation వల్ల మేజర్ గా ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి మనకి? ఇట్ ఈస్ లో ఆర్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్? ఏనా బీనా? ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే మీనింగ్ ఏంటి? టూ మచ్ కాస్ట్. సో ది ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వన్. Which of these is a water transport vehicle? Water transport vehicle ఏది? Helicopter, ship. Helicopter, ship. The answer is exactly. The answer is ship. Next one. What transport is suitable for short distances and daily use? Short distances and daily use. మనం డైలీ ఏ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నామా? లేదు. ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్ కి వెళ్ళడానికి విమానాలు వాడుతున్నామా? లేదు. సో ది ఆన్సర్ ఇస్ ఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్ ట్రాన్స్పోర్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రీవియస్ సెషన్ దట్ వి టాక్డ్ అబౌట్, రైట్? ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి, ప్రొఫెషన్స్ గురించి, టెక్నాలజీ గురించి. ఈ రోజు మనం R6 రెడీనెస్ ప్రోగ్రామ్ చూస్తున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. What it is? Feelings and description. Feelings and descriptions చెప్పుకునే ముందు అసలు ఫీలింగ్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్ అంటే ఏంటి? మీ అందరికి ఫీలింగ్స్ ఉన్నాయి కదా. మనం అందరం కూడా మనుషులం. సో యానిమల్స్ కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. బీయింగ్ అ లివింగ్ బీయింగ్ ఫీలింగ్స్ అంటూ ఉంటాయి. అసలు ఫీలింగ్స్ అంటే ఏంటి అనేది క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాము, రైట్? Feelings are emotional responses that we experience in different situations. అంటే మనం మార్నింగ్ లేసినప్పటి నుండి పడుకునేంత వరకు, నైట్ వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ కి వెళ్తూ ఉంటాము. సో ప్రతి సిచ్యువేషన్ లో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ త్రూ ఇమోషనల్ రెస్పాండ్ వల్ల ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దే ఆర్ ఇంటర్నల్ రియాక్షన్స్ టు ఈవెంట్స్, పీపుల్ ఆర్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మార్నింగ్ లేవగానే మీ ఫేవరెట్ టిఫిన్ పెట్టారనుకోండి మెస్లో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, రైట్? అదే మీకు నచ్చని కర్రీ పెడితే అబ్బా ఇదే తినాలా అన్న బాధ. అంటే అదొక సిచ్యువేషన్ వల్ల మీకు వచ్చిన ఇమోషనల్ స్టేట్ అది, రైట్? క్లాస్కి రాగానే హోంవర్క్ కంప్లీట్ చేశాను మేడం అని చెప్తే టీచర్ పొగుడతారు కదా, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టూడెంట్స్ అంతా, మీ ఫ్రెండ్స్ అంతా చప్పట్లు కొడుతుంటే అదొక హ్యాపీనెస్. సో అల్లరి చేస్తున్నారని కొడితే ఏడుస్తారు, రైట్? అంటే అదొక ఫీలింగ్. ఇక్కడ డిఫరెంట్ వేరు సన్నివేశాలు, ప్రతి సన్నివేశంలో కూడా మీరు ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం వల్ల మీకంటూ ఒక ఇమోషనల్ రెస్పాండ్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫీలింగ్, రైట్? సో మనకు చాలా రకాలైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ, ఇందాక చెప్పినట్లు టీచర్ పొగిడితే ఎంత హ్యాపీనో కదా, రైట్? టైర్డ్, డే అంతా ఆడుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? నైట్ పడుకునేసరికి బాగా టైర్డ్ అయిపోతారు కదా, అలసిపోతారు. వరీడ్, రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందో, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో వరీ అవుతారు, రైట్? నెక్స్ట్ వన్ యాంగ్రీ, కోపం. ఇప్పుడు ఫ్రెండ్ తిట్టాడు అనుకోండి, కోపం వచ్చేస్తుంది కదా. ప్రౌడ్, గర్వం. నెక్స్ట్ బోర్డ్. బోర్డ్ అంటే ఒకే పనిని అదే చేసి బోర్ కొడుతుంది, ఖాళీగా ఉన్నా బోర్ కొడుతుంది. అంటే ఒక రకమైన ఫీలింగ్ అది, రైట్? అబ్బా ఈ క్లాస్ వినాలా, అదొక బోర్. ఈ క్లాస్ వినాలా, ఎక్సైట్మెంట్. ఇంగ్లీష్ క్లాస్ అంటే ఒక ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్, ఎదురు చూస్తూ ఉంటారు కదా. అప్సెట్ అంటే నిరుత్సాహపడటం, రైట్? ఎంబరాస్డ్ అంటే సిగ్గుపడటం, ఎంబరాస్గా ఫీల్ అవుతూ ఉంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నలుగురిట్లో ఎవరైనా మనకి మనం సిగ్గుపడుతూ ఉంటాము, సంథింగ్ వియర్డ్ ఏదైనా జరిగితే, అదొక ఫీలింగ్. సిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, సిక్ ఫీల్ అవుతాం కదా. హంగ్రీ, ఆకలి. లోన్లీ, ఒంటరితనం. సర్ప్రైజ్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ వచ్చి హే ఈరోజు సడన్ సర్ప్రైజ్ టెస్ట్ పెడతా అంటే నిజంగా సర్ప్రైజ్ అవుతారు, రైట్? రిలాక్స్డ్, అమ్మయ్య పీటీ పీరియడ్ వచ్చేసింది, అదొక రిలాక్స్మెంట్ మోడ్ కదా. సో స్కేర్డ్ అంటే ఇప్పుడు మార్క్స్ ఇచ్చేటప్పుడు భయపడుతుంది, ఎన్ని మార్క్స్ వస్తాయో ఏంటో అని ఒక భయం, ఒక రకమైన భయం ఉంటుంది. స్కేర్డ్ ఏమంటాం? స్కేర్డ్, SCARED, స్కేర్డ్.
నెక్స్ట్ సిల్లీ. సిల్లీ, ఫ్రెండ్స్తో సిల్లీగా ఉంటాం కదా, జోక్స్ వేస్తూ, అదొక రకమైన ఇమోషన్. స్ట్రెస్డ్, ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ హర్ట్, ఏదైనా దెబ్బ తగిలితే అదొక ఫీలింగ్. అంటే దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని ఒక రకంగా అంటారు కదా, అమ్మా, రైట్, హర్ట్ అవుతాయి. నెక్స్ట్ నర్వస్గా ఫీల్ అవ్వడం. నర్వస్ అంటే స్పెషల్లీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు చదివిన క్వశ్చన్స్ కాకుండా ఇంకేదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు నర్వస్గా ఒక రకమైనటువంటి భయాందోళన చెందుతావు కదా, నర్వస్నెస్ ఫీల్ అవుతావు. డిసప్పాయింట్మెంట్, అప్సెట్ అంటే నిరుత్సాహపడటం, రైట్. సో ఇలాంటి ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి ఈ ఫీలింగ్స్ అన్నిటికీ లోనవుతూ ఉంటాము, రైట్. సో మరికొన్నిటువంటివి చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫీలింగ్స్, ఎస్పెషల్లీ హ్యాపీ. హ్యాపీ ఎప్పుడు, వెన్ సంథింగ్ హ్యాపెన్స్, గుడ్ హ్యాపెన్స్, మంచి జరిగితే. సాడ్, ఏదైనా డిసప్పాయింట్మెంట్కి లోనైనప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు బాధపడతాం కదా, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఇష్టంగా చాక్లెట్ తెచ్చుకున్నారు, చాక్లెట్ తినేటప్పుడు కింద పడిపోయింది, అరే బాధపడిపోతాం, రైట్. యాంగ్రీ, కోపం, రైట్. ఇఫ్ సంథింగ్ ఫీల్స్ అన్ఫేర్ ఆర్ రాంగ్, కోపం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకు తెలియకుండా మన వస్తువు ఏదైనా ఫ్రెండ్ తీసుకున్నాడు అనుకోండి, చెప్పకుండా ఎలా తీసుకుంటావురా అన్న కోపం వస్తుంది. స్కేర్డ్, భయం, అంటే వెన్ యూ ఫీల్ డేంజర్ ఆర్ థ్రెట్, ఏదైనా ఆపద ఉన్నప్పుడు స్కేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఒక పులిని చూసేస్తే భయం వేస్తుంది కదా, స్కేర్డ్. ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో, SCARED, ద స్పెల్లింగ్ ఆఫ్ స్కేర్డ్, విచ్ మీన్స్ వెన్ యూ ఫీల్ డేంజర్ ఆర్ థ్రెట్. ఎక్సైటెడ్, వెన్ యూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్, అంటే వేచి చూస్తూ ఉండే ఫీలింగ్, అబ్బా ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడెప్పుడు వస్తుందిరా అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, డిస్క్రిప్షన్. ఇందాక మనం ఫీలింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ గురించి చెప్పుకుందాం. డిస్క్రిప్షన్ అంటే ఏంటి? డిస్క్రైబింగ్ అబౌట్ సంథింగ్. Description means explaining or expressing how something looks, feels, sounds, smells, or behaves using words. For example, how is your classroom అని చెప్పాను అనుకోండి, మీ క్లాస్ రూమ్ ఎలా ఉందో డిస్క్రైబ్ చేస్తారు కదా. మ్యామ్, మై క్లాస్ రూమ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ కలర్ పేపర్స్ ఆర్ కలర్ఫుల్ బుక్స్ విత్ కంఫర్టబుల్ బెంచెస్ అని చెప్తారు. ఎలా కనిపిస్తుందో చెప్తారు. ఇట్ స్మెల్స్ సో గుడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్, అంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. అంటే సువాసన ఎలా వస్తుంది, ఎవరైనా స్ప్రే కొడితే వస్తుంది కదా ఆబ్వియస్లీ. సో అలా అంటే యూ డిస్క్రైబ్, రైట్. దాట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్షన్. సంథింగ్, హౌ ఇట్ లుక్స్, హౌ ఇట్ సౌండ్స్, స్మెల్స్ or behaves. So imagine, it helps others understand or imagine the thing being described. ఇప్పుడు మీరు మీ క్లాస్ రూమ్ ఎలా ఉందో వర్ణిస్తూ ఉంటే, నాకు చెప్తూ ఉంటే, నేను ఇమాజిన్ చేసుకుంటాను, అంత బాగుంటుందా ఆ క్లాస్ రూమ్, అంత బాగా డెకరేట్ చేశారా ఇండిపెండెన్స్ డే వస్తుందని. సో ఐ do imagine about that description, right? That is called description, which means you describe about something. Okay, next. So examples చూద్దాము. The sky was dark and cloudy, ready to burst into rain. సో ఈ సెంటెన్స్ చదివేటప్పుడు నాకు ఆల్రెడీ నా మైండ్లోకి ఇమాజిన్ చేసుకుంటున్నాను, అంటే ఆకాశం మొత్తం నల్లటి మేఘాలు కమ్ముకొచ్చేసి రెడీగా వర్షం వచ్చే విధంగా ఉంది అని దాని అర్థం. ద స్కై వాజ్ డార్క్ అండ్ క్లౌడీ. క్లౌడీ అంటే ఏంటి? మేఘాలు అన్ని కమ్ముకొచ్చేసాయి, మేఘామృతం అని అంటాం కదా. రెడీ టు బర్స్ట్ ఇన్ టు రెయిన్, వర్షం వచ్చే సూచిక, రైట్. So this is called description. That means you are describing about what's going to be happen in sky. Next one. She looked nervous with trembling hands and sweaty forehead. She looked nervous. Nervousness అంటే ఏంటి? ఒక రకమైన భయాందోళన అని చెప్పొచ్చా, ఒక ఫియర్తో కూడుకున్నటువంటి ఫీలింగ్. విత్ ట్రెంబ్లింగ్ హ్యాండ్స్, ట్రెంబ్లింగ్ అంటే వణకటం, తన చేతులు వణికిపోతున్నాయంట. అండ్ స్వెటీ ఫోర్ హెడ్ అంటే నొసటి భాగం అంతా చెమటతో ఉండిపోయిందంట. అంటే నేను ఈ సెంటెన్స్ చదవగానే నాకు ఒక అమ్మాయి కనిపిస్తుంది నా మైండ్లో, అమ్మాయి వణుకుతూ నర్వస్గా ఫీల్ అవుతూ చెమట పట్టేసి ఉంది అని. అది దిస్ ఇస్ వాట్ డిస్క్రిప్షన్ మీన్స్. యూర్ డిస్క్రైబింగ్ అబౌట్ అ గర్ల్, హర్ మెంటల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వన్. ద రూమ్ వాజ్ వార్మ్, పీస్ఫుల్ and smelled of incense. అబ్బా,
అసలు ఆ రూమ్ వార్మ్ అంటే వెచ్చగా ఉందంట. పీస్‌ఫుల్ అంటే చాలా ప్రశాంతంగా స్మెల్ ఆఫ్ ఇన్సెన్స్. ఇన్సెన్స్ అంటే ఒక సువాస భరితంగా ఇది వింటుంటే ఇది చదువుతుంటేనే అమ్మ రూమ్ అంత బావుందా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది గదా! రైట్ థాట్స్ వాట్ డిస్క్రిప్షన్ ఈస్. యూ ఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద రూమ్. సో, అది డిస్క్రిప్షన్ అంటే. ఇప్పుడు మనము ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందామా? ఓకే. గుడ్. సో, you're all ready to learn, right? I'm also ready to teach you. A primary basic emotions. బేసిక్‌గా మనం రోజువారీ ఎమోషన్స్ చూసేవి ఏంటవి? యూనివర్సల్‌గా దీస్ ఆర్ యూనివర్సల్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ బై ఎవ్రీవన్ అక్రాస్ ఆల్ కల్చర్స్. సో, ఎమోషన్స్‌కి, ఫీలింగ్స్ అన్నిటికి భేదాలేమి ఉండవు. లైక్ రిలీజియన్, కాస్ట్, క్రీడ్ ఆర్ రీజియన్, కంట్రీ అంటూ ఏముండదు. ఈ కంట్రీలో వాళ్ళు హ్యాపీగానే ఉంటారనే ఉందా? లేదు. అన్ని రకాలైన ఎమోషన్స్ ఉంటాయి యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యాపీనెస్, సాడ్‌నెస్, యాంగర్, ఫియర్, డిస్గస్ట్, సర్ప్రైజ్. హ్యాపీనెస్ అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా! హ్యాపీనెస్ అంటే సంతోషం. సాడ్‌నెస్ అంటే దుఃఖం. రైట్. యాంగర్ అంటే కోపం, ఫియర్ భయం, డిస్గస్ట్ ద్వేషం లేదా అసహ్యం, సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. ఎలా చెప్తాము సర్ప్రైజ్ అంటే? అవాక్ అయిపోయారా అంటాం కదా! ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. అలా దట్ ఈస్ కాల్డ్ సర్ప్రైజ్. ఓకే. సో, ఇవి బేసిక్ ఎమోషన్స్ దట్ వి అండర్‌గో డైలీ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ రైట్? ప్రైమరీ ఎమోషన్స్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ అండ్ కాంప్లెక్స్ ఎమోషన్స్. అంటే సోషల్ ఎమోషన్స్ అంటే ఏంటంటే దీస్ డెవలప్ విత్ సోషల్ ఇంటరాక్షన్. అంటే మీరు సోషల్ ఇంటరాక్షన్ అంటే మీరు నలుగురితో కలిసినప్పుడు అంటే జనాల మధ్యలో ఉన్నప్పుడు, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, పర్సనాలిటీ అండ్ రిలేషన్‌షిప్స్‌లో ఉండేటప్పుడు అంటే నలుగురితో ఉండేటప్పుడు ఆ క్రమంలో ఆ సిట్యుయేషన్‌లో ఉండే ఎమోషనల్ స్టేట్, ఫీలింగ్స్ ఇవి. ఇవన్నీ కూడా ఈ సందర్భంలో సోషల్ అండ్ కాంప్లెక్స్ ఎమోషన్స్ అంటాము. లవ్, ప్రేమ. రైట్. లైక్ ఎలాంటి లవ్ అయినా కానివ్వచ్చు. లైక్ ఫాదర్, మదర్ అంటే పేరెంట్స్ లవ్ అయినా, టీచర్స్ లవ్ అయినా, ఫ్రెండ్స్ లవ్ అయినా, సో చుట్టాలుంటారు బాబాయ్, పిన్ని, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళ లవ్, ప్రేమ. రైట్. జెలసీ అంటే కుళ్ళు. ఎన్వీ. ఎన్వీ అంటే ఏంటి? ఎన్వీ అంటే కూడా ఒక కైండ్ ఆఫ్ జెలసీయే. అసూయ, ఈర్ష్య అంటాం కదా! అది. ప్రైడ్ అంటే ఏంటి? గర్వం. షేమ్ సిగ్గు. గిల్ట్ గిల్టీగా ఫీల్ అవ్వడం అంటే ఒక కైండ్ ఆఫ్ పశ్చాత్తాపం అని చెప్పొచ్చా? ఎంబారాస్మెంట్ అంటే సిగ్గు. గ్రాటిట్యూడ్ అంటే థాంక్‌ఫుల్‌నెస్ కృతజ్ఞతా భావం. అడ్మైరింగ్ సమ్‌వన్ ఆరాధన. అంటే ఇవన్నీ ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మీరు సోషల్‌గా ఉన్నప్పుడు జనాల మధ్యలో నలుగురిట్లో ఉన్నప్పుడు ఇలా ఇవన్నీ ఫీలింగ్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. నెక్స్ట్ కంపాషన్. వాట్ ఈస్ దిస్ కంపాషన్? వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఇట్? COMPASSION. కంపాషన్ అంటే ఏంటి? కరుణ. కరుణ చూపించటం అంటే కంపాషన్ అని చెప్తూ ఉంటాం. ఎంపథీ. వాట్ ఈస్ దిస్ ఎంపథీ? యాస్ యూ పీపుల్ ఆర్ స్టడీయింగ్ 6th క్లాస్ ఈ వర్డ్స్ కొంచెం మీకు కొత్తగా ఉండొచ్చు. బట్ ఇవి వింటూ ఉంటే అలవాటైపోతది. ఇప్పుడే కదా మీకు పరిచయం అయింది ఈ వర్డ్స్ అన్నీ కూడా. స్లోగా నెమ్మదిగా ఇవన్నీ యూసేజ్‌లో పెడుతూ ఉంటే మీకు తెలిసిపోతాయి. ఓకే. కంగారు పడకండి ఏంటో కొత్త కొత్త వర్డ్స్ అని చెప్పేసి. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే. ఎంపథీ. ఎంపథీ అంటే ఏంటి? ఎంపథీ. EMPATHY. ఎంపథీ అంటే ఎదుటి వారిని అర్థం చేసుకోగల స్వభావం అని చెప్పొచ్చు. అనుభూతి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రస్ట్. TRUST. ట్రస్ట్ అంటే నమ్మకం. రెస్పెక్ట్. RESPECT. రెస్పెక్ట్ అంటే గౌరవం. ఓకే. సో, మనం టీచర్స్‌ని రెస్పెక్ట్ చేస్తాము రైట్? గౌరవం ఇస్తాం కదా! పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, ఎల్డర్స్‌కి. నెక్స్ట్ హోప్. హోప్ అనేది ఏంటి? ఒక ఆశ. HOPE. హోప్. ఫర్‌గివ్‌నెస్ అంటే ఏంటి? ఫర్‌గివ్‌నెస్ అంటే క్షమాగుణం. FORGIVENESS.
VENESS. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ తప్పు చేసినా, మీ ఫ్రెండ్ వల్ల మీరు నష్టపోయినాక సారీ చెప్తే ఓకే. యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే. పర్లేదు. క్షమించాను అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఈ ఎమోషనల్ స్టేట్ ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవుతారు? వెన్ యూ ఆర్ ఇన్ సోషల్ ఆర్ సోషలైజింగ్. ఓకే. ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. సందర్భాలలో ఇలాంటి ఎమోషన్స్ అన్నిటికి కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. లోన్లీనెస్ అంటే ఒంటరితనం. లోన్లీనెస్ LONELINESS. లోన్లీనెస్ అంటే ఏంటి? ఒంటరితనం. నెక్స్ట్ కైండ్‌నెస్. కైండ్‌నెస్ అంటే ఏంటి? కైండ్‌నెస్ ఒక ఒక జాలి అలా అని చెప్పొచ్చు. దయ, రైట్? ఎఫెక్షన్ అంటే ఎఫెక్షన్ AFFECTION. ఎఫెక్షన్ అభిమానం, రైట్? కైండ్ ఆఫ్ అభిమానం. నెక్స్ట్ వన్ ఈస్ హ్యూమిలియేషన్. HUMILIATION. హ్యూమిలియేషన్ అంటే ఏంటి? ఒక ఒక అవమానం అన్న ఫీలింగ్. ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు అవమానపడ్డా అంటాం కదా! దాన్ని మనం ఏమంటాం? హ్యూమిలియేషన్ అంటాం. నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్ అంటే చిరాకు, ఫ్రస్ట్రేట్ అవ్వటము. ఫ్రస్ట్రేషన్ FRUSTRATION. ఫ్రస్ట్రేషన్. అండ్ దెన్ దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్‌మెంట్. ఏమంటాము? కంటెంట్‌మెంట్ అంటే ఏంటి? ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. CONTENTMENT. అంటే మనిషికి ఇన్ని రకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయన్నమాట. మనకి ఇన్ని ఉంటాయి. లైక్ ఇప్పటి వరకు 27 చెప్పుకున్నాము. 27 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ చెప్పుకున్నాము. ఇవేంటి అంటే ఇంటలెక్చువల్ రిఫ్లెక్టివ్ ఎమోషన్స్. సో ఈ వర్డ్స్ అన్ని నేను మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు మీరు ఫ్రేజ్ చేయొచ్చు సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ వెన్ టీచర్ స్కోల్డెడ్ మీ. అంటే నేను అవమానపడ్డా. నో, ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ రీడింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనొచ్చు. అంటే చిరాకు వస్తుంది అని. కంటెంట్మెంట్ తిన్న తర్వాత ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ కంటెంట్మెంట్ అంటే తృప్తిగా తిన్నాను. ఐ హ్యావ్ ఈటెన్ విత్ కంటెంట్మెంట్, తృప్తిగా. అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా అలా సెంటెన్సెస్తో ఫామ్ చేసినవి. ఏం ఫీల్ అవుతున్నావు అని మీకు మీ పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి ఈ వర్డ్స్ అన్ని మనకు వస్తాయి, అర్థమవుతాయి, రైట్? ఎవరైనా మాట్లాడినా కూడా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మీకు అర్థం అవ్వాలి కదా, రైట్? నెక్స్ట్ ఇంటెలెక్చువల్ అండ్ రిఫ్లెక్టివ్ ఎమోషన్స్. ఇంటెలెక్చువల్ అండ్ రిఫ్లెక్టివ్ అంటే ఏంటి? దీస్ ఇన్వాల్వ్ డీప్ థింకింగ్ ఆర్ పర్సనల్ గ్రోత్. ఇవి పర్సనల్ గ్రోత్కి సంబంధించి అంటే వికాసానికి, మన వ్యక్తిత్వ వికాసానికి లోనయ్యేటప్పుడు వచ్చే అనుభవపూరితమైనటువంటి ఇమోషనల్ స్టేట్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్. నేను ఒక కథ చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ APJ అబ్దుల్ కలాం గారి గురించే చెప్పానంటే ఇన్స్పిరేషన్ స్టోరీ, ఇన్స్పైరింగ్ స్టోరీ. ఓకే. INSPIRATIO. నేను ఒక స్టోరీ చదివేటప్పుడు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటాం. టీచర్స్ని చూసినా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు, రైట్? వండర్. ఏదైనా చూసినప్పుడు వావ్, వాట్ ఇది అది అనుకుంటే వండర్‌గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ క్యూరియాసిటీ. అంటే క్యూరియాసిటీ అంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై క్యూరియాసిటీ? CUR. స్పెల్లింగ్ చూడండి. క్యూరియాసిటీ అంటే ఏంటి? యెస్, క్యూరియాసిటీ విచ్ మీన్స్ ఆసక్తి. లైక్ క్యూరియాసిటీ అంటే ఆసక్తి. అంటే తెలుసుకోవాలి అన్న తాపత్రయం అని చెప్పొచ్చా? ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ యూ. అంటే నేను నీ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. క్యూరియస్. ఓకే. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మనకి మన మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉండాలి, రైట్? అదొక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎమోషన్స్ ఇవన్నీ కూడా. మోటివేషన్. ఓకే. మోటివేషన్ MOTIVATION. మోటివేషన్. నెక్స్ట్ వన్ ఈస్ యాంటిసిపేషన్. సో యాంటిసిపేషన్ అంటే ఏంటి? యాంటిసిపేషన్ చాలా కొత్తగా ఉంది కదా ఈ పదం. అంటే ముందస్తు ఊహ. ముందస్తు ఊహ అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏం జరుగుతది ఫ్యూచర్‌లో అని చెప్తారు. అంటే వాళ్ళు ఊహిస్తారు. అంటే పలానా ఇలా ఫార్చ్యూన్ టెల్లర్స్ దే యాంటిసిపేట్ థింగ్స్. యాంటిసిపేట్ అంటే ముందస్తుగా ఊహాగానం అని చెప్పొచ్చు. యాంటిసిపేషన్. ఓకే. యాంటిసిపేషన్. నెక్స్ట్ వన్ ఈస్ బోర్‌డమ్. బోర్‌గా ఫీల్ అవ్వడం. బోరింగ్. ఓకే. నెక్స్ట్ అంటే కాలక్షేపం లేకోకుండా ఏదో ఒక ఐడిల్‌గా కూర్చుంటే ఖాళీగా ఉన్నప్పుడు బోర్‌గా ఫీల్ అవుతాం కదా! అది. నెక్స్ట్ రిలీఫ్.
ఇప్పుడు బాగా పనిచేసి హమ్మయ్య! అని కూర్చున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది కదా! రిగ్రెట్, పశ్చాత్తాపం, ఆర్‌ఈ-జీ-ఆర్‌ఈ-టీ రిగ్రెట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాస్టాల్జియా. చాలా కొత్త పదం కదా! ఇవన్నీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి వినడానికి. ఏంటో ఏమో అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఫీలింగ్స్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ వి హావ్ టు నో ఆల్ దీస్ ఫీలింగ్స్ దట్ వి అండర్‌గో. మన గురించి మనం తెలుసుకోవాలి కదా! మనం ఏం ఫీల్ అవుతున్నామో మనకి ఆ పదం తెలియాలి గదా! అందుకని ఈ పదాలన్నీ చెప్తున్నాను. నాస్టాల్జియా, NOSTALGIA. నాస్టాల్జియా అంటే ఏంటి? గత జ్ఞాపకాల్లో తడిచిపోవడం అనమాట. అంటే జ్ఞాపకాల్లో కొట్టుమిట్టాడడం. మనకి చాలా ఇప్పుడు మీరు సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు. ఫస్ట్, సెకండ్ క్లాసెస్‌లో ఏం జరిగాయో జ్ఞాపకం ఉండుంటుందా? ఉండే ఉంటుంది కదా! సో, థట్ ఈస్ కాల్డ్ నాస్టాల్జియా జ్ఞాపకాలు. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ తృప్తి, సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ అంటే ఏంటి? కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా! ఒక్కోసారి ఇదా? అదా? ఇదా? అదా? అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ కన్‌ఫ్యూజన్. నెక్స్ట్ రిసెంట్‌మెంట్. రిసెంట్‌మెంట్ అంటే కూడా ఒక రకమైన కలత చెందటం అనొచ్చు. కోపం అనొచ్చు. అసంతృప్తి అనొచ్చు. రిసెంట్‌మెంట్ RESENTME అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు ఎలా ఉంటారు? 100కి 99 వచ్చినా అసంతృప్తితో ఉంటారు. 100కి 100 రావాల్సిందే అన్నట్టుంటారు. రైట్. అబ్బాయిలు కూడా అంతే. 100కి 100 రావాల్సిందే మేడం. 99 వచ్చినా మాకు తృప్తిగా లేదంటే రిసెంట్‌మెంట్. RESENTMENT రిసెంట్‌మెంట్. రైట్. సో, దీస్ ఆర్ ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ ద ఎమోషన్స్ దట్ యూ అండర్‌గో రిగార్డింగ్ దిస్ పర్సనల్ గ్రోత్. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. నెక్స్ట్ వన్ ఈస్ స్పిరిచువల్‌గా. స్పిరిచువల్ అంటే దైవభక్తి, ఆధ్యాత్మికత అని దైవభక్తితో ఉంటే పీస్‌ఫుల్ ఎమోషన్స్. లైక్ ఆఫెన్ కనెక్టెడ్ విత్ మెడిటేషన్. మీరెప్పుడైనా మెడిటేషన్ చేశారా? యోగా క్లాసెస్ అప్పుడు మెడిటేషన్ చేశారు కదా! ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యారు కదా! పీస్. చాలా ప్రశాంతత వస్తుంది. ట్రాంక్విలిటీ ఈస్ ఆల్సో నథింగ్ బట్ పీస్. ఓకే. సెరెనిటీ ఇవన్నీ కూడా ఒక శాంతి, ప్రశాంతత వాటికి సంబంధించిన పదాలే. డివోషన్ అంటే భక్తి. సరెండర్ అంటే లొంగిపోవటం. థీఫ్ హాస్ సరెండర్డ్ టు పోలీస్ అంటే పోలీస్‌కి దొంగ సరెండర్ అయిపోయాడు, లొంగిపోయాడు. బ్లిస్. బ్లిస్ అంటే ఏంటి? BLISS అంటే పరమానందం, అత్యంత ఆనందం బ్లిస్. అంటే ఇప్పుడు దేవుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. దేవుడు మనందరిలో ఉన్నాడు అని ఒక ఒక అత్యంతమైన ఆనందం బ్లిస్. ఐయామ్ బ్లెస్డ్ అంటాం కదా! అలా. రివరెన్స్ REVERENCE రివరెన్స్ అంటే ఏంటి? గౌరవం. ఒక భక్తి భావం అని కూడా చెప్పొచ్చు. రివరెన్స్ భక్తి భావం, రివరెన్స్ అంటే ఇవన్నీ కూడా ఇలాంటి ఎమోషనల్ స్టేట్స్ అన్నీ కూడా మీరు టెంపుల్‌కెళ్ళినప్పుడు, చర్చ్ ఆర్ మాస్క్‌కి వెళ్ళినప్పుడు అంటే మీ పిల్గ్రిమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్పిరిచువల్ కైండ్ ఆఫ్ అనుభవాలు అని చెప్పొచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మనము 47 చూసాము. ఇంకా కొన్నున్నాయి. ఇవి అంతే సెల్ఫ్ ఓరియెంటెడ్ ఎమోషన్స్ అంటే మనగా సెల్ఫ్ ఇమేజ్ మనలో మనకి ఫీల్ అయ్యేది ఫెల్ట్ ఇంటర్నల్లీ ఆఫెన్ రిలేటెడ్ టు సెల్ఫ్ ఇమేజ్. మన ఐడెంటిటీకి అంటే మనకి మనంగా అంటే సెల్ఫ్‌గా, ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవ్వడం, అభద్రతా భావం అంటాం కదా! ఇన్‌సెక్యూరిటీ, వల్నరబిలిటీ అంటే బలహీనత. వల్నరబిలిటీ అంటే బలహీనత. ఇప్పుడు ఎవరో బలహీనతంగా చేయడం కాదు. మనకి మనం కూడా బలహీనంగా అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ స్టేజ్ మీదకొచ్చి పాట పాడమంటారు. మీకు అంత ధైర్యం ఉండదు. అంటే మీకు మీరుగా బలహీనంగా ఫీల్ అయిపోతారు. రైట్? అది మనకి మనం సెల్ఫ్‌గా అనుకునేవి. అరే! నేను బాలేనేమో, మంచిగా లేనేమో, నన్ను చూసి ఎవరెవరు నవ్వుతారో, ఇలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవ్వడము, వల్నరబుల్ సారీ. వల్నరబిలిటీ బలహీనతంగా, కరేజ్. కరేజ్ అంటే ఏంటి? అరే! నేను చేస్తాను. ఏదైనా నా వల్ల అవుతుంది. ఒక కైండ్ ఆఫ్ దృఢత్వం, ఆ సంకల్పం ఏదో ఒక కరేజ్‌కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ డిటర్మినేషన్ అంటే సంకల్పం బలం, పట్టుదల ఇవన్నీ కూడా మనలో మనకి ఉండే థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అలా. సో, 52 ఎమోషన్స్, 52 ఫీలింగ్స్ అన్నమాట. మన యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ వీటన్నిటిని మనము ఇప్పటి వరకు సిక్స్త్ క్లాస్ వరకు మీరు ఇవన్నీ పోయుండొచ్చు, పోకపోయుండొచ్చు. బట్ లైఫ్‌లో ఈ ప్రతి ఎమోషన్ కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్స్‌పీరియన్స్
చేస్తారు. చేస్తారు. డెఫినెట్లీ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ మోస్ట్లీ చేస్తారు, రైట్? సో ఇదేంటి హ్యాపీ? వాట్ ఈస్ ద ఇమోజీ? ఇది హ్యాపీగా ఉండడం. సీ ద ఎక్స్ప్రెషన్, ఎంత నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉంది, రైట్? హ్యాపీ. నెక్స్ట్ వన్ సాడ్, ఎంత డల్గా ఉంది, డల్ మోడ్లో. అంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనము యాక్టర్స్ నవరసాలు చూపిస్తారు కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని పట్టే వాళ్ళు ఏ ఇమోషనల్ స్టేట్లో ఉన్నారో మనము అర్థం చేసుకోవచ్చు, రైట్? మీ టీచర్ లోపలికి రాగానే నవ్వుతున్న, అమ్మ మేడం హ్యాపీగా ఉందిరా, లైక్ కోపంగా మరి మ్యామ్ కోపంగా ఉంది, మన వల్లే మనం అల్లరి చేస్తున్నామని, అంటే ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఎలాంటి ఇమోషనల్ స్టేట్లో ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు, రైట్? జెలస్, కుళ్ళు, బా నాకంటే మంచి డ్రెస్ వేసుకొచ్చింది ఏంటి, ఒక రకమైన కుళ్ళు ఫీల్ అవుతాం కదా. సో జెలస్, దాన్ని ఏమంటారు, జెలస్. నెక్స్ట్ వరీ అవ్వడం అనమాట. ఎన్ని మార్క్స్ వస్తాయో ఏంటో, ఎలా రాసానో ఏంటో, ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా కొడతారో ఏంటో, వరీ. ఇలాంటి అషేమ్ అంటే ఒక సిగ్గుతో కూడుకున్నటువంటి ఇమోషన్ అనమాట. టెన్షన్, ఆన్సర్ పేపర్స్ ఇచ్చేటప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం కదా, ఒక కైండ్ ఆఫ్ అమ్మ మేడం నా పేరు పిలుస్తుంది, ఎన్ని వచ్చాయో ఏంటో, టెన్షన్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఫీలింగ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ పిక్చర్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది మేడం? మీరు భలే ఉన్నారు, బాగుంది అనిపిస్తుంది అంటారా? చాలా బాగుంది కదా నిజంగా. మీరు చూడగానే ఏముంది అందులో చెప్పండి అంటే ఏం చెప్తారు? వాటర్ ఫాల్ ఉంది, వాటర్ ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉంది, ఇంకా చెట్లున్నాయి, పుట్లున్నాయి, బండలున్నాయి, రాళ్ళున్నాయి. ఇంతేనా? ఇదేనా మీరు ఇచ్చే డిస్క్రిప్షన్? ఇంకా బెటర్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు ఈ పిక్చర్ని. ఎలా డిస్క్రైబ్ చేయొచ్చో చూద్దామా? A crystal stream whispers through the mossy stone. పెద్ద పదాలు వాడేసాం కదా. డాన్సింగ్ జెంట్లీ ఇన్ అ వరల్డ్ అన్నోన్. ఒక క్రిస్టల్ స్ట్రీమ్ అంటే ఒక జలపాతం నాట్యం చేస్తుంది. అలా విస్పర్ అంటే ఏదో చెప్పబోతుంది, ఒక సవ్వళ్ళు, ఆ జలపాత సవ్వళ్ళు. అండ్ మాసీ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇలా స్టోన్స్ రాళ్ళ ద్వారాగా ఇలా జలపాతం మంచిగా సవ్వడి చేస్తూ నాట్యం చేస్తూ, అంటే పొయటిక్ సెన్స్ ని యాడ్ చేసాం మనం. ఇన్ అ వరల్డ్ అన్నోన్ అంటే ఇది ఎక్కడ, ఈ లొకేషన్ ఎక్కడుందో మనకు తెలియదు. ఇన్ ఎ వరల్డ్ అన్నోన్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ the waterfall sings its lullaby clear as emerald leaves lean close to hear. అంటే లల్లబై అంటే ఈ జలపాతం సవ్వడి చేస్తూ అలా ఈ రాళ్ళ ద్వారా జారుతూ ఒక లల్లబై, ఒక జోలపాటలాగా పాడుతూ ఉండడం, అది చాలా క్లియర్గా ఉంది. ఎమరాల్డ్ లీవ్స్ అంటే ఏంటి, గ్రీన్, ఈ పచ్చగా ఉన్న లీవ్స్ కూడా అవి వింటూ ఉన్నాయి, చూసారా? అంటే ఇక్కడ జలపాతానికి ఈ లీవ్స్ కి, అంటే ఇది పాట పాడుతుంది అంటే ఇవి వింటున్నాయంట. అంటే దిస్ ఇస్ వాట్ డిస్క్రిప్షన్ ఇన్ ఏ పోయటిక్ వే. ఒక కవి, మనం ఏం చూస్తాం, మనం నీళ్లు గ్రీన్ కలర్ లో ఉంది, చెట్లు ఉన్నాయి, పుట్లు, ఇది మాత్రమే చూసాం. కానీ కవి ఏం చూస్తాడు, అది పాట పాడుతుంది, ఆ పాట చాలా వినసొంపుగా ఉంది, ఈ ఆకులన్నీ వింటున్నాయి. అంటే దిస్ ఇస్ వాట్ ద డిస్క్రిప్షన్ ఈస్. దిస్ ఇస్ వాట్ అ పోయట్, ఒక కవి వర్ణిస్తాడు, ఎంత అందంగా వర్ణిస్తాడు, రైట్? నెక్స్ట్ వన్, నేచర్స్ హార్ట్ బీట్స్ ఇన్ డ్రాప్లెట్స్ ప్యూర్ అ ట్రాంక్విల్ రిథమ్. అంటే ఒక నేచర్, ప్రకృతి తన హార్ట్ బీట్ అంటే ఏం చెప్తాము, గుండె చప్పుళ్ళు ఒక్కొక్కటి చుక్కగా చాలా ప్రశాంతమైనటువంటి రిథమ్, కామ్ అండ్ ష్యూర్, వేర్ వాటర్ కిస్సెస్ రాక్స్ విత్ గ్రేస్, టైమ్ స్లోస్ డౌన్ ఇన్ దిస్ పీస్ఫుల్ ప్లేస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు కవి, ఇక్కడ వాటర్ కిస్ చేస్తుంది అంటే రాళ్ళని కిస్ ముద్దాడుతున్నాయి, ఆ సవ్వళ్ళు ఇలా పాట పాడుతుంటే ఆ చెట్లు వింటున్నాయి. అంటే దిస్ ఇస్ వాట్ ద డిస్క్రిప్షన్ ఇస్. ఇది మీకు చూపించడానికి కారణం ఏంటి అంటే, మనందరికీ సాధారణంగా నీళ్లు, పాకురు లేదా బండలు, పుట్టలు ఇవి మాత్రమే కనిపిస్తాయి, గ్రీన్ కలర్ లో ఉన్న చెట్లు. బట్ ఒక ప్రకృతి ప్రేమికుడిగా ఒక కవి చాలా బాగా వర్ణిస్తాడు. ఆ వర్ణననే మనం ఇంగ్లీష్ లో డిస్క్రిప్షన్ అంటాము. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. మనం 52 ఫీలింగ్స్ చూసాము అండ్ డిస్క్రిప్షన్ చూసాము, రైట్? మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. మనకెంతో ఇష్టమైనటువంటి విలేజ్ ఫెయిర్, నాకైతే చాలా ఇష్టం.
ఐ హోప్ యూ ఆల్సో లైక్ దట్. విలేజ్ ఫెయిర్ ఏంటది? విలేజ్ ఫెయిర్. ద విలేజ్ ఫెయిర్ అంటే ఏంటి అసలు? ద విలేజ్ ఫెయిర్ మీకు తెలిసింది ఏంటి విలేజ్ ఫెయిర్ అంటే? విలేజ్ ఫెయిర్ అంటే ఈ బొమ్మను చూస్తూ చెప్పేయచ్చు. ఏదో ఒక పల్లెటూరులో ఒక సంత, అంగడి, జాతర అని కూడా చెప్పుకోవచ్చు. విలేజ్ ఫెయిర్ నాకైతే చాలా చాలా ఇష్టం. నాకు తెలిసి మీకు కూడా ఇష్టపడతారు. ఎందుకు అంటే చూడండి, ఇలా జెయింట్ వీల్స్ ఉంటాయి, నచ్చిన ఫుడ్ అమ్ముతారు, ఆట వస్తువులు అమ్ముతారు, ఇలా బెలూన్స్ అమ్ముతారు. అండ్ ఇలా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏంటి ఇది, దీన్ని ఏమంటామంటే దాన్ని ఒకటి పీచ్ మిఠాయి అంటాం కదా, పీచ్ మిఠాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఇది చూస్తుంటేనే జాతరకి పోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి ఫుడ్ అమ్ముతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, ఎంత కలగా ఉంది వెనకాల జెయింట్ వీల్. అసలు భలే ఉంది చూడ్డానికి. చూడండి, సంత అనొచ్చు, అంగడి. ఇవి ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ స్టోర్ కానివ్వండి, అమ్మాయిలకైతే రిబ్బన్స్, బ్యాంగిల్స్, ఇవన్నీ, అబ్బాయిలకైతే ఆట వస్తువులు, ఇవన్నీ అమ్ముతూ ఉంటే కొనాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి సంతకి, జాతరకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ద విలేజ్ ఫెయిర్ ఈజ్ అబౌట్. ద విలేజ్ వేక్స్ విత్ అ cheerful cheer. పొద్దున్నే అలా cheerful గా ఆనందంతో లేస్తుందంట పల్లెటూరు. యాజ్ ద ఫెయిర్ కమ్స్ అలైవ్ వన్స్ అ ఇయర్. అలాంటి జాతర కానీ, అలాంటి సంత కానీ సంవత్సరానికి ఒకసారి పెట్టచ్చు. లేదా మనకి ఇదేంటంటే మనకి ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, శివ్ శివు శివుడు జాతర పెడుతూ ఉంటారు కదా, అది. ఓకే, కలర్ఫుల్ స్టాల్స్ అండ్ మ్యూజిక్ ఇన్ ద ఎయిర్, స్మైలింగ్ ఫేసెస్ ఎవ్రీవేర్. కలర్ఫుల్ స్టాల్స్ అంటే కలర్ఫుల్ బొమ్మలు, గాజులు, చీరలు, అవి ఇవి, అబ్బో చాలా మ్యూజిక్ ఇన్ ద ఎయిర్. అసలు అక్కడికి వెళ్తే మంచి సందడిగా ఉంటుందన్నమాట. ఓకే. ఇందాక చెప్పాను, గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. శివరాత్రి రోజు జాతర పెడుతూ ఉంటారు ఎక్కువ. ఫేమస్ ఉంటాయి, కూడెల్లి జాతర అని, అదని ఇదని చాలా ఉంటాయి, రైట్? మీ ఆంధ్రాలో కూడా రకరకాల జాతరలు కండక్ట్ చేస్తారు కదా. సో బ్యాంగిల్స్ దట్ జింగిల్, అసలు గాజుల సవ్వళ్ళు, స్వీట్స్ దట్ మెల్ట్, స్వీట్స్ సువాసనలు అవి కరిగిపోతూ ఉంటాయి. స్టోరీస్ ఇన్ ఎవ్రీ టాయ్ దట్స్ ఫెల్ట్, అంటే అక్కడ బొమ్మల కొలువు ఉంటుంది, బొమ్మలు అమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్క బొమ్మకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఏంటి బొమ్మలు అంటే ఇప్పుడు కొండపల్లి బొమ్మలు కానీ, ఏదో ఒకటి, అన్నబెల్ల కాదు, అలాంటి బొమ్మలు. మ్యాజిక్ షోస్ అండ్ జెయింట్ వీల్స్, అక్కడ మ్యాజిక్ షోలు ఉంటాయి, జెయింట్ వీల్స్ ఉంటాయి, అబ్బో చాలా ఉంటాయి. సో హై చిల్డ్రన్ లాఫ్ యాజ్ దే రీచ్ ద స్కై, రైట్? నవ్వుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా జెయింట్ వీల్ ఎక్కారా? దాన్ని తెలుగులో ఏమంటాం, రంగుల రాట్నం అంటాం. అది ఎక్కిన తర్వాత అలా కూర్చుండి ఆకాశానికి వెళ్తే, అబ్బా, కొంతమంది భయంగా ఫీల్ అవుతారు, కొంతమంది థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు, రైట్? నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్, a fair of joy, of culture and light, a memory painted in hearts so bright. ఒక జాయ్, ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ కల్చర్ కి రిసైడింగ్ అంటే కల్చర్. సంక్రాంతి అప్పుడు మనం పందాలు పెడుతూ ఉంటాం, సంక్రాంతి జాతర, ఇంకా అలా అవి చాలా జరుగుతూ ఉంటాయి, రైట్? a memory painted in hearts so bright. అసలు జాతర వస్తుందంటే గంతులు వేయాల్సిందే. అసలు హార్ట్స్ అంతా కూడా చాలా బ్రైట్ గా, ఎంత సంతోషంతో నిండిపోయి ఉంటాయి. A village fair is a joyful event held in rural areas, filled with colors, music and happiness. Adi atluntadi. Okay. People set up stalls with sweets, toys, bangles and clothes. Ivanni ammutaru. Children enjoy rides like giant wheels and merry-go-rounds. Ilantivi మీరు టికెట్ తీసుకొని ఇవన్నీ ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్స్, పప్పెట్ షోస్, తోల్ బొమ్మల ఆట అంటాం కదా, పప్పెట్ షోస్. నెక్స్ట్, ఫోక్ డాన్సెస్ కూడా వేస్తారు. అండ్ టు ద ఎక్సైట్మెంట్, ఆనందభరితంగా, ఎక్సైటెడ్గా, ఇంకా ముందేమొస్తుందో, ముందు ఎలాంటి బొమ్మలు అమ్ముతారో, ముందులో ఎలాంటి గాజులు అమ్ముతారో, ఒక్కొక్క ఆసక్తి, ఆ ఎక్సైట్మెంట్ అనేది చూడండి. ఇక్కడ కూడా మనం చాలా ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. ఇప్పుడు నేను విలేజ్ ఫెయిర్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాను కదా, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్షన్. ఇవన్నీ కూడా మనం హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్, ఇవన్నీ దీస్ ఆర్ ద ఫీలింగ్స్. ఓకే. నెక్స్ట్, స్పైసీ స్నాక్స్,
షుగర్ క్యాండీస్, స్మెల్స్ ఆఫ్ పాప్కార్న్. అలా జాతరలో వెళ్తుంటే పాప్కార్న్ స్మెల్ వస్తుంది, అసలు ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది కదా. ఎంత బాగుంటుంది అసలు ఆ షుగర్ క్యాండీస్ కానీ నోట్లో వేసుకుంటూ తినుకుంటూ అన్నీ చూసుకుంటూ బొమ్మలన్నీ చూసుకుంటూ అలా టైం పాస్ చేస్తే మస్తు ఉంటుంది కదా. ఏ విలేజ్ ఫెయిర్ ఇస్ నాట్ జస్ట్ అ సెలబ్రేషన్, అదొక సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ టుగెదర్నెస్. ట్రెడిషన్ అంటే ఊరంతా కలిసి, ఊరంతా ఆ ఊళ్ళో వాళ్ళంతా కలిసి దగ్గరుండి చేసి ఎంజాయ్ చేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రెడిషన్. మన ట్రెడిషన్ కనిపిస్తూ ఉంటుంది, చీరలు గాజులు, మన తెలుగుదనం ముట్టి పడుతుంటుంది కదా. యా, సో దిస్ ఇస్ అబౌట్ ద విలేజ్ ఫెయిర్. నెక్స్ట్ మీ దగ్గర జాతర ఎప్పుడు? మీరు వెళ్తారా? వెరీ గుడ్. ఎస్, ఇవన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద విలేజ్ ఫెయిర్. నెక్స్ట్ మనం వేరే టాపిక్ చూద్దాము, హానెస్టీ అండ్ ఒబీడియన్స్. ఆనెస్టీ అండ్ ఒబీడియన్స్ అంటే ఏంటి? ఆనెస్టీ అండ్ ఒబీడియన్స్. యా, మనం ఆనెస్టీ అంటే ఏంటో తెలుసుకుందాము. నిజాయితీగా ఉండాలి. ఎందుకు ఉండాలో చెప్తాను. ఆనెస్టీ మీన్స్ టెల్లింగ్ ద ట్రూత్, అంటే నిజం చెప్పాలి. బీయింగ్ ఫెయిర్, ట్రాన్స్పరెన్సీ లేకుండా అంటే అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్తూ నిజాలు మాట్లాడుతూ ఉండాలి. అండ్ నాట్ చీటింగ్ ఆర్ లయింగ్, చీట్ చేయొద్దు. ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టు కాదు. లైఫ్ అంటే ఏంటి అంటే చాలా నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా బ్రతకాలి, అబద్ధంగా ఉండొద్దు, నిజంగా ఉండాలి. రైట్? అంటే నిజం చెప్తూ చీటింగ్ చేయకుండా అబద్ధాలు ఆడకుండా ఫెయిర్గా ఉండాలి. అండ్ ఆనెస్ట్ పర్సన్ ఈజ్ ట్రస్టెడ్ బై అదర్స్. నువ్వు ఎప్పుడు నిజం మాట్లాడుతూ నిజాయితీగా ఉంటే ఎవరైనా నమ్ముతారు. అబద్ధాలు చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి అబద్ధం చెప్పి మిగతా అప్పుడు నిజాలు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. మీ అందరికి ఒక స్టోరీ తెలుసు కదా, లయన్ రాదు, లయన్ వచ్చింది అంటాడు. వాళ్ళంతా ప్రాంక్ అని ఏడిపిస్తాడు, లాస్ట్కి నిజంగా లయన్ వచ్చి తినిపోతుంది, వీళ్ళు ఎవరు నమ్మరు. అలాగే ఉంటుంది కథ. ఓకే, honesty is one of the best human values. Sorry. An honest person always speaks the truth and wins the trust of others. Eppudu nijam maatladutu andaru nammutaru. Honesty helps us build strong relationships. Ippudu mana friends kaani teachers kaani manalni nammali ante em cheyali, nijam cheppali ante. So you can build strong relationships. Evaraina nammutaru in a better society lo kuda. A person who lies or cheats may get temporary success, but truth always wins in the head. ఇప్పుడు గాడ్ గెలుస్తారా, ఈవిల్ గెలుస్తుందా? గాడే గెలుస్తాడు. అంటే మంచి గెలుస్తుందా, చెడు గెలుస్తుందా? మంచే కొంచెం లేట్ అయినా కానీ చివరికి మంచే గెలుస్తుంది. దట్ ఈస్ అన్ యూనివర్సల్ రూల్ అంతే. ఇంకా మనం మంచిగా ఉంటే మనమే గెలుస్తాము. నిజాయితీగా ఉంటే, ఇప్పుడు అబద్ధం చెప్పడం వల్ల టెంపరీగా ఏదైనా సక్సెస్ ఉండొచ్చేమో, కానీ లైఫ్ లాంగ్ ఆ అబద్ధాన్ని మోస్తూ బ్రతకలేం కదా. సో ట్రూత్ ఆల్వేస్ విన్స్ ఇన్ ద ఎండ్. సో ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. నెక్స్ట్ ఒబీడియన్స్ అంటే ఏంటి? విధేయత, వినయంగా ఉండాలి. ఒబీడియన్స్ మీన్స్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ ఆర్ అడ్వైస్ ఫ్రమ్ ఎల్డర్స్, టీచర్స్ అండ్ పీపుల్ ఇన్ అథారిటీ. ఇప్పుడు టీచర్ ఒకరు ఏం చెప్పారు అనుకోండి, వినేయాలి అంతే. ఎందుకు వినాలి? ఆమె చెప్పింది నేను చెయ్యాలా? అమ్మ నాన్న చెప్పింది ఎందుకు వినాలి అంటే ఇంత అరోగెంట్గా రూడ్గా ఉండద్దు. వినయంగా చెప్పిన మాట వింటూ అడ్వైస్ తీసుకుంటూ, మీ సీనియర్స్, మీ 7th క్లాస్ అన్నయ్యలు అక్కలు ఏం చెప్తారు వింటూ జాగ్రత్తగా, ఇలాంటివి. అంటే మంచి మాత్రమే వినాలి, ఏం చెప్తే అది వినొద్దు. ఓకే, ఈ చెడు చెప్పినా వింటాం, వినయంగా ఉండమన్నారు కదా మేడం, ఏం చెప్పినా నేను వింటా అంటే అట్లా కాదు, మంచిగా వినాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొకటి, అతి వినయం కూడా దురత లక్షణం అని చెప్తారు. అంటే అతి ఏదైనా కూడా అతిగా ఉండకూడదు, ఎట్ సమ్ ఎక్స్టెంట్ మాత్రమే ఉండాలి, నాట్ బియాండ్ ద ఎక్స్టెంట్. ఓకే, నెక్స్ట్ obedience means listening to and respecting the instructions of teachers and parents. It shows your discipline and good character. నువ్వు మంచోడివి అని ఎలా తెలుస్తుంది? చూడగానే తెలిసిపోదు కదా, కొన్ని రోజులు ఉంటే తెలుస్తుంది. ఆ కొన్ని రోజుల్లో నువ్వు మంచోడివి అని ఎలా చెప్తావు? ఒబీడియంట్గా, నిజాయితీగా ఉంటాం. అంటే ప్రతిసారి నిజాయితీగా ఉండాలి అంటే ఇప్పుడు
ఒక అబ్బాయి వచ్చి నిజంగా బాలేదన్నాడంటే, "ఏ నువ్వు బాలేవు" అంత మరీ అంత నిజాయితీ గూడా పనికిరాదు. అంటే ఒక సమ్ ఎక్స్‌టెంట్ ఏదైనా గాని. అంటే ఆ సిట్యుయేషన్‌ని బట్టి. ఓకే. దిస్ క్వాలిటీ హెల్ప్స్ అస్ గ్రో ఇంటూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. సో, ఇలాంటి క్వాలిటీ మీరు వర్క్ చేసే క్రమంలో కానీ, హోమ్ వర్క్ చేసే టైంలో గాని, ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్‌లో కాపీ కొట్టకుండా నిజాయితీగా మీకు తెలిసిన ఆన్సర్సే మీరు రాయాలి. రైట్? సో, ఇలాంటివి డిసిప్లైన్డ్‌గా ఉండడం వల్ల మీ వ్యక్తిత్వ వికాసం బావుంటుంది. ఇప్పుడొక చిన్న స్టోరీ చూద్దాము. ఏంటా స్టోరీ? 'ఆనెస్ట్ బాయ్'. ఏంటది? 'ఆనెస్ట్ బాయ్'. షార్ట్ మోరల్ స్టోరీ చూద్దాం. చూడండి, చూడగానే తెలిసిపోతుంది ఎంత హానెస్ట్‌గా ఉన్నాడో ఈ బాబు. ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో కదా! 'ఆనెస్ట్ బాయ్'. Once upon a time, in a small village, there lived a boy named Raju. సో, ఒక టైంలో ఒక చిన్న పల్లెటూరులో ఈ అబ్బాయి పేరేంటి? ఇందాక చెప్పుకున్నాం కదా! రాజు. ఆ అబ్బాయి పేరు రాజు. హీ వాస్ నోన్ ఫర్ హిస్ హానెస్టీ అండ్ ఒబీడియన్స్. అతను ఆ అబ్బాయి నిజాయితీకి మారుపేరు. నీతి, నిజాయితీ, ఈ ఇంకేదంటాము ఒబీడియన్స్, రైట్, వినయానికి మారుపేరు. హీ ఆల్వేస్ లిజన్డ్ టు హిస్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ నెవర్ టోల్డ్ లైస్. ఎప్పుడు కూడా మంచి పేరెంట్స్‌కి ఎదురు చెప్పకుండా, టీచర్స్‌కి ఎదురు చెప్పకుండా, మంచిగా వింటూ, అబద్ధాలు చెప్పకుండా ఉండేవాడంట. నెక్స్ట్, అయితే ఇక్కడ మీరు చూసారు కదా, ఈ అబ్బాయికి ఏదో దొరికింది. ఏంటది? నెక్స్ట్ కథలో చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో. One day while returning from school, Raju found a wallet lying on the road. సో, స్కూల్‌కి వెళ్తూ ఉండే క్రమంలో రోడ్డు మీద వాలెట్ కనిపించిందంట. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ మనీ. వాలెట్‌లో ఎంత మనీ ఉందో. హీ కుడ్ హావ్ కెప్ట్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ హీ రిమెంబర్డ్ దట్ వాట్ హిస్ టీచర్ హ్యాడ్ టోల్డ్ హిమ్. సో, ఈ అబ్బాయికి వాలెట్ దొరికింది. ఆ వాలెట్ నిండా డబ్బులున్నాయి. అబ్బా! డబ్బులు చూడగానే మనకు అన్నీ కొనుక్కోవాలనిపిస్తది కదా! కానీ ఆ అబ్బాయి అలా చెయ్యలేదు. ఆ అబ్బాయికి సడెన్‌గా గుర్తొచ్చింది, టీచర్ ఎవరి వస్తువులైనా చేయరాదు. ఎవరి వస్తువులు వాళ్ళకి రిటర్న్ చేయాలి అన్నది గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చి ఏం చేశాడు? హీ రిమెంబర్డ్ వాట్ హిస్ టీచర్ హ్యాడ్ టోల్డ్ హిమ్, రైట్? సో, ఇక్కడ ఇంకొక అతన్ని చూసారు కదా! అది గుర్తుపెట్టుకోండి. రాజు పిక్డ్ అప్ ద వాలెట్ అండ్ వెంట్ స్ట్రెయిట్ టు ద విలేజ్ హెడ్స్ హౌస్. హీ హ్యాండెడ్ ఓవర్ ద వాలెట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ వేర్ హీ ఫౌండ్. సో, ఆ రాజు అనే అబ్బాయి ఇతని దగ్గరికి వెళ్ళిపోయాడనమాట. విలేజ్ హెడ్, మనకి సర్పంచ్‌లు అలా ఉంటారు కదా! సో, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరు? రాజు. వెళ్ళి ఏం చేశారు అంటే, ద విలేజ్ హెడ్ చెక్డ్ ద వాలెట్ అండ్ స్మైల్డ్. దిస్ బిలాంగ్స్ టు అన్ ఓల్డ్ మ్యాన్ హూ వాస్ క్రైయింగ్ ఫర్ ఇట్. యూ హావ్ డన్ అ గ్రేట్ జాబ్, రాజు. ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్, రాజు, సేయింగ్ యు ఆర్ వెరీ వండర్ఫుల్ రాజు. ఈ ఓల్డ్ మ్యాన్ దేనన్నమాట వాలెట్. నువ్వు చాలా గొప్ప పని చేశావు అని చెప్పి ఆ అబ్బాయిని ఏం చేశారు? ఆ విలేజ్ ఫెయిర్‌లో సత్కారం చేశారన్నమాట. హా! ఆనెస్టీగా ఉన్నందుకు తనకి మంచి కీర్తి ప్రఖ్యాతలు వచ్చాయి. సో, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రాజు. సో, మనం కూడా ఒబీడియంట్‌గా ఉందాము, వినయంగా ఉందాము, అబద్ధాలు చెప్పకుండా ఆనెస్ట్‌గా ఉందాము, ఎవరి వస్తువులైనా వాళ్ళకిచ్చేద్దాము, అడగకుండా ఏది తీసుకోకుండా ఉందాము. లైక్ యూ కాంట్ టేక్ సమ్‌వన్స్ పొసెషన్ వితౌట్ దేర్ పర్మిషన్, రైట్? ఇప్పుడు చెప్పకుండా తీసుకుంటారు. పాపం వాళ్ళు దానికోసం వెతుకుతూ టైమ్ వేస్ట్ చేస్తారు కదా! సో, అది. పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి. సో, ఇవన్నీ కూడా హ్యూమన్ వాల్యూస్. ఇవన్నీ ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి. రైట్? సో, మన లైఫ్‌లో మంచిగా, మంచితనంతో బ్రతకాలి అంటే ఇవన్నీ కూడా ఒబీడియంట్‌గా ఉండడం, ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలిసీ. టీచర్స్‌కి ఎదురు చెప్పకుండా, సో, ఇవన్నీ ఇంత ఇలా ఉంటూ ఉండాలి. రైట్? సో, మనం ఈరోజు ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ గురించి చెప్పుకున్నాము. అండ్ విలేజ్ ఫెయిర్ గురించి చెప్పుకున్నాము. ఆనెస్టీ గురించి చెప్పుకున్నాం కదా! ఒక్కసారి ఆ టర్మ్స్ చూద్దాము. బికాస్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు అటెంప్ట్ అ టెస్ట్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ ద లాస్ట్ 10 minutes. రైట్? సో, ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఫీలింగ్స్ అంటే ఎమోషనల్ రెస్పాన్సెస్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ డిఫరెంట్ సిట్యుయేషన్స్. అంటే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో మనం అనుభూతి చెందేదే దాన్నే ఫీలింగ్ అంటాము. చాలా 52 టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ చూసేసాం. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం అన్ని ఫీలింగ్స్ ఎన్ని ఫీలింగ్స్‌కి లోనవుతాము ఏదో ఒక సందర్భాల్లో. హ్యాపీ, టైర్డ్, వరీడ్, యాంగ్రీ, ప్రౌడ్, బోర్డ్, ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ స్పెల్లింగ్ ఏంటి? EXCITED, ఎక్సైటెడ్.
ఓకే, అప్సెట్, embarrassment, embarrassed, 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 sick, hungry, ఇవన్నీ కూడా మీకు కొత్త పదాలేనమ్మా. మీ స్టాండర్డ్కి మీకు ఇవి కొత్త పదాలే. బట్ డోంట్ వరీ, మీకు ఈ 6th క్లాస్లో ఇవి వింటూనే ఉంటారు, 7th, 8th, 10th అంటే ఇవి వింటూనే ఉంటారు ఫ్యూచర్లో కూడా, ఈ వర్డ్స్ అన్నీ కూడా, రైట్? సో ఇప్పుడు ఆ సర్టెన్ ఇమోషన్స్ని చూడండి. లోన్లీ, సర్ప్రైజ్డ్, రిలాక్స్డ్, స్కేర్డ్ ఏమంటాం, SCARED, స్కేర్డ్, సిలీ, స్ట్రెస్డ్, హర్ట్, నర్వస్, డిసప్పాయింట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇవి ఫీలింగ్స్, రెగ్యులర్గా మనకి వచ్చే ఫీలింగ్స్. అండ్ మనం ఇంకా వివరంగా చాలా డెప్త్గా కూడా చెప్పుకున్నాము, రైట్? దీస్ ఆర్ ద బేసిక్ ఫీలింగ్స్. ఏవి బేసిక్ ఫీలింగ్స్? హ్యాపీ, సాడ్, యాంగ్రీ, డిస్గస్ట్. ఇవి చాలా రోజు ఏదో ఒక సందర్భంలో మనం ఇవన్నీ ఫీల్ అవుతూనే ఉంటాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పాను. డిస్క్రిప్షన్ స్పెల్లింగ్ చూడండి అమ్మా, DESCRIPTION, description means describing about something, what you look, how does it look, how it feels. ఇందాక నేను సీనరీ చూపించాను, అది ఎలా కనిపిస్తుంది, సో అలా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా. నర్వస్ అనేది కూడా ఫీలింగ్, NERVOUS, నర్వస్. ట్రెంబ్లింగ్ అంటే వనకటం, సో ట్రెంబ్లింగ్. సో ఒక్కసారి ఇవన్నీ కూడా ఈ క్లాస్లో, ఈ సెషన్లో మీకు ఈ వర్డ్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. బట్ మీరు ఎప్పుడైనా చదివినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి కదా. దట్స్ గుడ్, వెరీ గుడ్. సో ఇది మీకు బెనిఫిటే అయింది కదా. హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, ఫియర్, disgust, 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 surprise. These are the universally experienced. ఇవి 6. నెక్స్ట్ సోషల్గా మిగిలినవి చెప్పుకున్నాం, చాలా ఉన్నాయి. లవ్, జెలసీ, ఎన్వీ, ప్రైడ్, షేమ్, గిల్ట్, ఎంబరాస్మెంట్, గ్రాటిట్యూడ్, అడ్మిరేషన్, కంపాషన్, ఎంపథీ. లవ్ అంటే ప్రేమ, జెలసీ కుళ్ళు, ఎన్వీ ఒక కైండ్ ఆఫ్ ద్వేషం, ప్రైడ్ గర్వం, షేమ్ సిగ్గు, ఓకే, గిల్టీగా ఫీల్ అవ్వడం, ఒక కైండ్ ఆఫ్ పశ్చాత్తాపం అని చెప్పొచ్చు. ఎంబరాస్మెంట్ ఒక సిగ్గుతో కూడుకున్నటువంటి భావం, గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం, అడ్మిరేషన్ ఆరాధన, కంపాషన్ కరుణ, ఎంపథీ ఎదుటివారిని అర్థం చేసుకునే స్థితి. నెక్స్ట్ ట్రస్ట్ నమ్మకం, రెస్పెక్ట్ గౌరవం, హోప్. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, you have to remember to attempt a test. That's why I'm just again revising. Okay, loneliness, ఒంటరితనం, kindness, దయ, affection, అభిమానం, హ్యూమిలియేషన్, అవమానం, ఫ్రస్ట్రేషన్, చిరాకు, కంటెంట్మెంట్, తృప్తి. ఇవన్నీ కూడా ఫీలింగ్స్ మా. ఇంటెలెక్చువల్ సైడ్లో చాలా ఉన్నాయి. ఇన్స్పిరేషన్, వండర్, క్యూరియాసిటీ, తపన. క్యూరియాసిటీ నథింగ్ బట్ తపన. కాన్ఫిడెన్స్, మోటివేషన్, యాంటిసిపేషన్ అంటే ముందుగానే ఊహించటం, బోర్డమ్, రిలీఫ్, రిగ్రెట్ పశ్చాత్తాపడటం, నాస్టాల్జియా అంటే కొన్ని వర్డ్స్కి సిమిలర్ ఫీలింగ్స్ ఉంటాయి. నా వర్డ్స్ డిఫరెన్స్ ఏమో కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. నాస్టాల్జియా అంటే జ్ఞాపకాలు, సాటిస్ఫాక్షన్ తృప్తి, కన్ఫ్యూషన్, రిసెంట్మెంట్. సో ఇవన్నీ కూడా పీస్, ట్రాంక్విలిటీ, ఇవన్నీ ఇమోషనల్. భక్తి, ఆధ్యాత్మికతలోకి వెళ్తే ఇలాంటివన్నీ ఫీల్ అవుతాం. ప్రశాంతత, ట్రాంక్విలిటీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ప్రశాంతం, అదొక సెరెనిటీ, మెడిటేషన్ ద్వారా చేసేది. డివోషన్, సరెండర్, లొంగిపోవటం, బ్లిస్, రివరెన్స్, REVERENC. సో ఇవి 47. ఇంకొన్ని ఇవి కొన్ని, ఓకేనా. సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు మీరు బోర్గా ఫీల్ అవుతున్నారా? ఇది కూడా ఒక ఫీలింగే. ఇన్సెక్యూరిటీ, వల్నరబిలిటీ, కరేజ్, డిటర్మినేషన్. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. డిస్క్రిప్షన్ అంటే డిస్క్రైబింగ్ అబౌట్ సంథింగ్, అది ఓకే. సో విలేజ్ ఫేర్ చెప్పుకున్నాము, హానెస్టీ అండ్ ఒబీడియన్స్ చెప్పుకున్నాము, రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అ టెస్ట్. ఆర్ యు ఆల్ రెడీ? సో ఇప్పటి వరకు నేను మీకు క్లియర్గా చెప్పాను కదా, ఇప్పుడు చూద్దాము. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? ఐఎమ్ ఆల్సో రెడీ. I'll spin. తిరుగుతూనే ఉందో, తిరుగుతుంది. యా, ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆనెస్టీ? ఎవరు చెప్తారు ఆన్సర్?
ఆనెస్టీగా ఉండడం వల్ల రిజల్ట్ ఏంటి? ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్, పనిష్మెంట్. నువ్వు నిజాయితీగా ఉండడం వల్ల ఏం గెయిన్ చేస్తావు? ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ గెయిన్ చేస్తావా? పనిష్మెంటా? నిన్ను ఎవరైనా పనిష్ చేస్తారా నిజాయితీగా ఉంటే? లేదు కదా. ద ఆన్సర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. నెక్స్ట్ వన్, మళ్ళీ స్పిన్ చేద్దాం. ఇప్పుడు ఏం క్వశ్చన్ వచ్చింది? వాట్ కెన్ యూజువల్లీ బీ ఫౌండ్ ఎట్ ఎ విలేజ్ ఫేర్? అంటే విలేజ్ ఫేర్లో, ఒక సంతలో, ఒక జాతరలో యూజువల్గా ఏం చూస్తారు? జైంట్ వీల్స్ అండ్ స్వీట్ షాప్స్, లేదా కంప్యూటర్స్ అండ్ రోబోట్స్? అంటే జాతరలో కంప్యూటర్స్, రోబోట్స్ అమ్ముతారా మీ ఊళ్ళో? కాదు. రంగుల రాట్నం, జైంట్ వీల్ అండ్ స్వీట్ షాప్. మా ఊళ్ళో అయితే జైంట్ వీల్ అండ్ స్వీట్ షాప్స్. మరి మీ ఊళ్ళో కంప్యూటర్స్ అమ్ముతారా? లేదు. ఎక్కడైనా ఇవే అమ్ముతారు కదా. యా, ద ఆన్సర్ ఇస్ ఏ. ద ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూద్దామా? స్పినిట్. జైంట్ వీల్ కూడా ఇలాగే తిరుగుతుంటది తెలుసా, గుండ్రంగా. డిస్క్రిప్షన్ ఈజ్ యూస్ టు. డిస్క్రిప్షన్ ఇందాక చెప్పాను కదా. డిస్క్రిప్షన్ అంటే ఏంటిది? మేకింగ్ సౌండ్సా? మేక్ సౌండ్స్, ఎక్స్ప్రెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఎర్లీ. ఏంటి దాని ఆన్సర్? నేనైతే మేక్ సౌండ్స్ అని అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్లయితే తప్పు. రైట్ ఆన్సర్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఎర్లీ. అంతేనా? అంతేనా కదా? అంతే. షూరా? పక్కానా? ఆన్సర్ ఇస్ బి. గుడ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూద్దాము. ఇలాగే జైంట్ వీల్ ఎక్కితే ఇలా గుండ్రంగా తిరుగుతుంది కదా, ఎంత బాగుంటుందో. ఆనెస్టీ మీన్స్ అంటే ఏంటి? ఆనెస్టీ అంటే ఏంటి? స్పీకింగ్ టు ద ట్రూత్ అండ్ బీయింగ్ ఫార్ లైయింగ్ టు గెట్ రివార్డ్స్. అబద్ధాలు చెప్పడం ఆనెస్టీ అంటామా? మరి ఏమంటాం? స్పీకింగ్ టు ద ట్రూత్. స్పీకింగ్ ట్రూత్, నిజం చెప్పడాన్ని ఆనెస్ట్, నిజాయితీగా ఉండడం ఆనెస్టీ అంటాం కదా. మా ఊళ్ళో అంతే. మీ ఊళ్ళో కూడా అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్. అన్ ఒబీడియంట్ చైల్డ్. అన్ ఒబీడియంట్ చైల్డ్ అంటే ఏంటి? అంటే ఒబీడియంట్ గా ఉండే చైల్డ్ ఇగ్నోర్స్ టీచర్ ఆర్ ఫాలోస్ రూల్స్? సారీ, ఇట్స్ అ క్లిక్ ఆఫ్ ద సిస్టమ్. మళ్ళీ చూద్దాము ఆ క్వశ్చన్, మళ్ళీ చూద్దాము. ఓకే. నెక్స్ట్, వాట్ డస్ అ విలేజ్ ఫేర్ రిఫ్లెక్ట్? వాట్ డస్ అ విలేజ్ ఫేర్ రిఫ్లెక్ట్? అంటే విలేజ్ ఫేర్ లో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? మోడర్న్ లైఫ్ అవుతుందా? ట్రెడిషనల్ లైఫ్ అండ్ జాయా? మోడర్నిటీ ఉంటుందా? లేదు. ట్రెడిషనల్ లైఫ్ అండ్ జాయ్, సంబరాలు ఉంటాయి కదా మనకి, ట్రెడిషన్స్, కల్చర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. ద ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ వన్. ఇన్ ఇట్. హూ ఈస్ రోల్ మోడల్ ఇన్ ద స్టోరీ యూ రెడ్? ఇందాక మనం స్టోరీ చెప్పుకున్నాం కదా, అందులో రోల్ మోడల్ ఎవరు? ద ఓల్డ్ మ్యాన్, రాజు ద ఆనెస్ట్ అండ్ ఒబీడియంట్ బాయ్. రోల్ మోడల్ ఎవరిని తీసుకున్నారు మీరు? పర్స్ పారేసుకున్న అతందా, లేదా పర్స్ తెచ్చి ఇచ్చింది అతందా? నేనైతే పర్స్ పారేసుకున్న అతనిది తీసుకోలేదు. మరి మీరేం తీసుకున్నారు రోల్ మోడల్ గా? ఆన్సర్ ఇస్ బి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఇంకా 3 క్వశ్చన్స్ మాత్రమే మిగిలిన్నాయి. విచ్ వర్డ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫీలింగ్ ఆఫ్ ఫియర్? నర్వస్ ఆర్ జాయ్ఫుల్? ఫియర్, భయం ఉంటే ఆనందంగా ఉంటావా? జాయ్ఫుల్ గా? లేదు, నర్వస్ గా ఫీల్ అవుతావు. ద ఆన్సర్ ఇస్ నర్వస్. ఓకే. నెక్స్ట్, ఓన్లీ 2 క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీలింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీలింగ్? బ్రైట్ ఆర్ హ్యాపీనెస్? బ్రైట్ వేరు, అది ఫీలింగ్ కాదు. డిస్క్రిప్షన్ లో ఒక డిస్క్రైబ్ చేస్తావు. సన్ ఈజ్ బ్రైట్ అంటే శక్తివంత, కాంతివంతంగా అని దాని అర్థం. అది ఫీలింగ్ కాదు. మరి ఏంటి ఫీలింగ్ అంటే? హ్యాపీనెస్, సంతోషం. నెక్స్ట్, a village fair is usually held in villages or malls. అంటే అంటే పల్లెటూరులో సంతలు ఎక్కడ? మాల్స్, షాపింగ్ మాల్స్ లో జరుగుతాయా, పల్లెటూరులో జరుగుతాయా, విలేజెస్ లోనా? ద ఆన్సర్ ఇస్ ఎగ్జాక్ట్లీ విలేజెస్ ఏనా. ద ఆన్సర్ ఇస్ విలేజెస్. ఇందాక బై మిస్టేక్
ఫాస్ట్‌గా కొట్టేసాను. క్లిక్ చేసేసాను. ఆన్సర్ ఇప్పుడు చూద్దాము. క్వెషన్ కూడా. షో ఆన్సర్స్. ఏం చూసాము? Which of the following is a fail? Okay. Yeah. An obedient child. An obedient child. Okay. An obedient child, which means honest ga nijam cheppatam. Okay. So this is all about today's class. Manam mood చెప్పుకున్నాం కదా, right? So yes, this is all about today's class. Feelings and description, the village fair, and last lo conduct kuda cheskunnamo test, right? Yes. I hope meer kuda bore ga feel avukunda interesting ga feel ayyaru. This is also a feeling. Okay. Thank you all, my dear students. Thank you, teachers. And thank you all. Jai Bharat, Jai Vidya Shakti. Yes.